జీవన్ రెడ్డి గెలికారు, సజ్జనార్ రాడ్డు దింపారు. ఇదే ఇప్పుడు అంతటా వినిపిస్తున్న పంచ్ డైలాగ్. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో టైగర్ హుకుం అంటూ జీవన్ రెడ్డి సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఆయన పెట్టిన పోస్ట్ ఆర్టీసీ ఎండీకి మండేలా చేసింది. ఆర్టీసీ స్థలంలో మాల్ నిర్మించి సంస్థకు 2.5 కోట్ల రూపాయల కిరాయి చెల్లించడం లేదు అనేది మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఆర్టీసీ నోటీసులపై జీవన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. కోర్టులో తానే గెలిచానని జీవన్ రెడ్డి పలు టీవీ ఛానళ్లలో చెప్పుకొచ్చారు. అయితే సజ్జనార్ దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చారు. అద్దె బకాయిలు చెల్లించేందుకు వారం రోజుల పాటు హైకోర్టు టైం ఇచ్చిందని, ఆ తర్వాత కూడా చెల్లించకపోతే ఇక నోటీసులు ఉండవని సజ్జనార్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. నేరుగా వచ్చి మాల్ ను సీజ్ చేస్తామని జీవన్ రెడ్డిని హెచ్చరించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్ అందిస్తారు. సాయన్న, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ వివాదాలకు రోజు రోజుకు చెల్లేస్తోంది. అయితే ప్రధానంగా ఈ జీవన్ రెడ్డి మాల్ కూడా మొదటి నుంచి ఆయన ఆర్టీసీకి సంబంధించిన స్థలాన్ని లీజుకు తీసుకొని ఏదైతే విశ్వజిత్ కంపెనీ ద్వారా ఆయన ఏదైతే ఈ మాల్ ని నిర్మించడం జరిగింది. కోట్ల రూపాయల ఏదైతే దీనికి సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు లోన్ గా తీసుకొని ఆయన పూర్తి స్థాయిలో అక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఏదైతే అధికారం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో ఆయన పవర్ ను ఉపయోగించి పూర్తి స్థాయిలో అక్కడ ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు గాని, అదేవిధంగా విద్యుత్ కు సంబంధించిన బకాయిలు గాని, తర్వాత ఈ ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చెల్లాల్సిన ఈఎంఐలు గాని ఎక్కడ కూడా ₹1 డబ్బులు కట్టకుండా దాదాపు ఆయన 10 ఏళ్లు దాన్ని పొడిగించుకుంటూ వచ్చారు. అయితే మొన్న ఆయన ఓడిపోవడము, అక్కడే ఆర్మూర్ ఎమ్మెల్యే ఏదైతే ఎన్నికైన బీజేపీకి చెందిన రాకేష్ రెడ్డి ఛాలెంజ్ చేయడము, ఈ జీవన్ రెడ్డి మాల్ కు సంబంధించిన ఇదంతా బండారాన్ని బయట పెడతాను, దీన్ని మూసేయిస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేయడము, ఈ క్రమంలోనే ఎక్కడైతే అక్కడ సెకండ్ ఫేజ్ కి వచ్చి ఓడిపోయిన వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కి చెందిన వినయ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకుపోయి అక్కడ ఉన్న ప్రభుత్వంతో సీరియస్ గా దాన్ని చేయడం వల్ల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా దీని పట్ల ఏదైతే బకాయిలు బాగా పేరుకుపోయినాయన్న ఉద్దేశంతో ఆయన నోటీసులు ఇవ్వడము, విచారణ అధికారులను కొంతమందిని పంపించి వాస్తవ పరిస్థితిని ఎంక్వైరీ చేసి అక్కడ పూర్తి స్థాయిలో గడువు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఆ క్రమంలో జీవన్ రెడ్డి ఏదైతే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొంతవరకు కొన్ని డబ్బులే చెల్లించిండు, మొత్తం బకాయిలు చెల్లించకుండా ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు ఆ కోర్టు గడువు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే నోటీసులు అంటించి సీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా ఇది కేవలం సజ్జనారు, తర్వాత అక్కడున్న ప్రభుత్వంకు సంబంధించిన వాళ్ళు, నా వ్యతిరేకులు ఇది కుట్ర పని నా మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి సజ్జనార్ను ఏదైతే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను నానా రకాలుగా వ్యాఖ్యానించడము, తర్వాత ఆయన పట్ల ఒక ఉన్నతాధికారి ఐపీఎస్ అధికారి అన్న ఆయన మీద గౌరవం కూడా లేకుండా ఆయన వ్యాఖ్యానించడము, అసలు ఈయన ఐపీఎస్ కేగానే పనికిరాడు, ఈయన విధులకే అసలు ఆర్టీసీ ఎండీకి అసలు ఆయన పనికే రాడు, ఆయన ఏ ఉద్యోగానికి కూడా పనికిరాడు అని చెప్పేసి అలాంటి చీఫ్ గా మాట్లాడడం అనేది సజ్జనార్ కొద్దిగా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనప్పటికీ కూడా సజ్జనార్ తోటి డి అంటే డి అనే క్రమంలోనే ఆయన వ్యాఖ్యలు చేయడము, ఇద్దరి మధ్యలో కొద్దిగా మాటల యుద్ధం జరిగినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఏదైతే సీజ్ చేసిన షాపింగ్ మాల్ ను మధ్యంతర ఉత్తర్వులు, వారం రోజుల గడువు తీసుకొని వచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చి ఆయన మొన్న దాన్ని తెరిపించడం జరిగింది మొన్న శుక్రవారం. అయితే ఇక్కడ ఒక హంగామా సృష్టించాడు జీవన్ రెడ్డి. ఏదైతే కొంతమంది తనకు అనుకూలమైన ఛానళ్లను కానీ తనకు ఉన్న కొంతమంది పత్రికా రిపోర్టర్లను తీసుకుపోయి అక్కడ నానా హంగామా చేసి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, నన్ను ఎవ్వరు ఆపలేరు, ఇది ఇలా మూర్ఖత్వాలు బయటపడుతున్నాయి అనుకుంటూ మళ్ళీ సజ్జనార్ మీద వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఇక్కడ ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల మీద, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే మీద కూడా ఆయన నోరు జారడం అనేది జరిగింది. దాన్ని కొద్దిగా సజ్జనార్ కూడా కొద్దిగా మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో అసలు ఏముంది అనేది వారంతా పరిశీలించిన క్రమంలో ఇది కేవలం వారం రోజులే ఉంది, ఇక ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు, ఏదైతే మీరు ఈ వారం రోజుల లోపల బకాయిలన్నీ చెల్లించండి, ఇక నోటీసులు ఇవ్వం, గీటీసీలు ఇవ్వం, పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ట్విట్ లో నిన్న ఏదైతే సజ్జనార్
తన ట్విట్టర్ లో దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇది మరీ పెద్దగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఒక రకంగా చెప్పాలంటే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హెచ్చరిక చేసినట్టుగానే ఈ ట్వీట్ లో ఆయన పేర్కొనడం జరిగింది. ఖబర్దార్ వారం రోజులే ఉంది, ఆ వారం రోజులలో లేకపోతే నీ మాల్నే సీజ్ చేస్తామని చెప్పేసి ఆయన పరోక్షంగా ఒక రకమైన హెచ్చరికని జారీ చేసిందని చెప్పవచ్చు. అయితే సజ్జన ట్వీట్ తర్వాత జీవన్ రెడ్డి ఏమైనా స్పందించారా? సాయన్న రైట్, థ్యాంక్ యూ సాయన్న.